లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1956వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన చేసిన ప్రసంగము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు తన శిష్యుల్లో ముగ్గురిని ఒక పర్వతం మీదకు ప్రార్థించుటకు తీసుకుని వెళ్ళుట మనం చూస్తున్నాం. ఆయన మిగిలిన శిష్యులను ఎందుకు తీసుకుని వెళ్ళలేదో అని నేను ఆశ్చర్యపడుతూ ఉండేవాడును. బహుశా అందరూ ప్రార్థనలో ఆయనతో ఉండలేరు. నీ గ్రహింపు లోతైనదిగా ఉండనంత వరకు యేసులాంటి వారితో ప్రార్థనలో నీ ఏకత్వము లెక్కించదగినదిగా ఉండలేదు. నీ పక్షాన నీ సహకారము పూర్తిగా ఉండవచ్చు గాని అది యేసుకు చాలా స్వల్పంగా ఉండవచ్చు. ఆయన ప్రార్థనకు నీవు నిలబడువానిగా ఉండలేకపోవచ్చు కూడా. మోషే కాలంలో ప్రజలు దేవుడు ప్రత్యక్షంగా వారితో మాట్లాడుట వలన నిలవలేకపోయారు. వారు వణికిపోయారు మరియు వారు చనిపోతామని భయపడ్డారు. పేతురు, యాకోబు మరియు యోహానులు ఇతరుల కంటే కొంచెం ఎక్కువ యేసును ఎరిగి ఉన్నారు. నీవు కూడా ఆయనతో ఆ కొండ మీద ప్రార్థనలో ఉండాలని యేసు కోరుచున్నాడు. కానీ ఆయన నిన్నిప్పుడు తీసుకొనలేడు. ఎందుకనగా దానికి నీవు నిలబడలేవు. అక్కడ యేసు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మ కొండ కంటే ఎత్తుగా మరియు పరిభ్రమించు భూమి కంటే ఎత్తుగా ఎంతో ఉన్నతమైనదిగా లేవనెత్తబడింది. భూమి మీదనున్న ఏ ప్రజలందరి కొరకు ఆయన మరణించనున్నాడో వారిని ఆయన చూడగలడు. అకస్మాత్తుగా జరిగిన రూపాంతరాన్ని చూచి శిష్యులు దిగ్భ్రాంతి చెందారు. వారు మోషేను మరియు ఏలియాను చూచారు. వారిలో ఇద్దరు శిష్యులు మాట్లాడలేకపోయారు. పేతురు మాత్రమే మాట్లాడాడు. కానీ అతడు చాలా అసందర్భంగా మాట్లాడాడు. కొండ మీద ప్రార్థనకు నీవు తగినవాడవగుట అనునది నీ ఆత్మీయ పురోగమనం మీద ఆధారపడి ఉన్నది. నీ జ్ఞానమునకు నీ విధేయతకు నిష్పత్తి ఎంత? దాని ద్వారా నీ పురోగమనము అనగా అభివృద్ధి నిర్ణయించబడుతుంది. నీవు 100 సత్యములను నేర్చుకొని ఒక్కదానికి మాత్రమే విధేయుడు అయితే నీ అభివృద్ధి 1:100గా ఉంటుంది. ఒకడు 10 మాత్రమే నేర్చుకొని 5 విషయాల్లో విధేయత గలవాడైతే నీకంటే ఎక్కువగా అభివృద్ధి చెందును. అతనికి ఎక్కువ ప్రత్యక్షతలు ఇవ్వబడును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో చదువుచున్నాము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనము. నీవు జ్ఞానము కలిగి ఉండవచ్చు గాని దేవుడు విధేయతను మరియు ఆనందకరమైన విధేయతను కోరుచున్నాడు. సణుగుడు, విధేయత చాలా వ్యత్యాసమైన విషయాలు. శిష్యులు కొండ శిఖరమునకు వెళ్ళినప్పుడు అక్కడ పరలోకము మరియు భూమి కలియుట చూచారు. సూర్యుడికి ఏమాత్రం అవసరం లేదు. నీతి సూర్యుడు అన్నిటినీ మించి ప్రకాశించాడు. వారి చుట్టూ మేఘం యొక్క వెలుగు ఆవరించింది మరియు దేవుని స్వరము వినబడినది. నీ ప్రార్థనలో నీవు ఎండిన భూమి మీద విడిచిపెట్టబడవు గాని ఎంతో హెచ్చుగా లేవనెత్తబడతావు. నీ విశ్వాసం యొక్క వాస్తవికతను అనుభవంగా ప్రార్థన చేయును. ప్రార్థన నీ అనుభవమును నీ విశ్వాసం యొక్క వాస్తవముగా చేయును. క్రీస్తు నిన్ను పరిశుద్ధపరచి నిన్ను వాడుకొనును. నీవు తనతో ప్రార్థించి తన రాజ్యం యొక్క మర్మములో ప్రవేశించాలని క్రీస్తు కోరుచున్నాడు. ఎంత గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావో మరియు ఎంత ఎత్తునకు నిన్ను లేవనెత్తాలని ఆయన ఉద్దేశించున్నాడో నీవు తప్పక తెలుసుకోవలసి ఉన్నావు. మనము చేయు ప్రార్థనకు తోడు మనము చూపే విధేయత స్థాయి కొండ మీద మన అభివృద్ధిని కొలుచును. నిన్ను వాడుకొనవలనని దేవుడు కోరుచున్నాడు. మనము ముందుకు సాగుదము.